జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర తీసిన దర్శకుడు మహీరాఘవ్ ఆయన మరణం నుంచి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన కాలాన్ని తీసుకుని అప్పట్లో జరిగిన అంశాల నేపథ్యంలో యాత్ర 2 తీశారు. విజయవాడలోని జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు సినిమా విడుదలకు ఒక రోజు ముందు స్పెషల్ షో కూడా వేశారు. అమెరికా, యూకేలో కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు కూడా నిన్న పడ్డాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఈ సినిమా గ్రాండ్గా విడుదలైంది. మరి ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించారు. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది ఈ సినిమా. మరి ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం. 2009 ఎన్నికల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కడప పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజలకు పరిచయం చేయడంతో మొదలైంది ఈ సినిమా. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా ప్రమాణం చేయడంతో ముగుస్తుంది. ఈ మధ్యలో జగన్ చేసిన రాజకీయ యాత్ర ఈ సినిమా స్టోరీ. వైఎస్ఆర్ మరణం తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే సాహసం చేసిన జగన్కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఎలాంటి గుణపాఠం చెప్పాలనుకున్నారు? జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు సోనియా గాంధీ ప్లాన్ ఏమిటి? మరోవైపు చంద్రబాబు చేసిన రాజకీయాలేమిటి? ఏపీలో 2009 నుంచి 2019 మధ్యలో ఎలాంటి రాజకీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి? వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి దాటుకుంటూ ప్రజానాయకుడిగా ఎలా ఎదిగారనే విషయాలు సినిమాలో చూపించారు. సినిమా కథాంశం పరంగా చాలా సినిమాటిక్ యాంగిల్లోనే చూపించారు దర్శకుడు. అందరికీ తెలిసిన కథ కావడంతో స్క్రీన్ ప్లే పట్ల దర్శకుడు మరింత దృష్టి పెట్టారు. సో ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమాను తెరకెక్కించారు. సో జగన్ ఢిల్లీ పెద్దలను ఎదురు వెళ్లడం, రాజకీయంగా ఎదిగిన తీరైతే సినిమాలో చాలా బాగా చూపించారు. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్, కుటుంబం మధ్య వచ్చే డైలాగ్స్ అభిమానులకు నచ్చేలా తీసుకువచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆయనపై ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఆయన ఎదుర్కొన్న బాధ, ఆ సంక్షోభం నుంచి ఆయన బయట ఎలా పడ్డారు, కుటుంబం ఆయన జైల్లో ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడింది, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారు తెరపై. ప్రధానంగా మమ్ముట్టి, జీవ మధ్య జరిగే సీన్స్ అయితే కట్టిపడేశాయి. అయితే వైఎస్ఆర్ జగన్కు ఉన్న అభిమాన గానానికి మాత్రం సినిమా తప్పకుండా నచ్చుతుంది. దానికి తోడు చివరి 2-3 నిమిషాలు జగన్ ఓదార్పు యాత్ర, పాదయాత్ర నిజమైన సన్నివేశాలను కూడా ఇందులో చూపించారు. సో సినిమాకు ఇది చాలా ప్లస్ అయింది. జగన్ పాత్రలో హీరో జీవ అయితే జీవించేశాడు, నటించాడని చెప్పక్కర్లా, అంత బాగా చేశారు. రాజకీయ ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలో అనుభవం ఉన్న రాజకీయవేత్తగా హావభావాలు చక్కగా పలికించాడు. సో దీనికోసం ఎంతో ట్రైన్ తీసుకున్నాడనేది స్పష్టంగా తెలుస్తుంది. అంత అద్భుతంగా నటించారు. వైఎస్ఆర్గా తన నడక, అతని చేతి వేవ్తో సహా పాత్రలను గుర్తుండిపోయేలా మమ్ముట్టి తప్ప మరెవరూ చేయలేరు. జీవా బాడీ లాంగ్వేజ్ అచ్చం జగన్ మాదిరిగానే ఆకట్టుకుంది. ఇక వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్, సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నాడ్ పర్ఫెక్ట్గా కనిపించారు నటనలో. తొలిగా యాత్ర సినిమాతో ఆకట్టుకున్న మహీరాఘవ్ ఈ సినిమాలోనూ తనదైన మార్క్ చూపించారనే చెప్పాలి. సాంకేతిక పరంగా సినిమాను ఉన్నతంగా చూపించారు. సినిమా డైలాగ్స్ కూడా పెద్ద ప్లస్ పాయింట్ అవుతాయి. ఇక మది సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. క్లైమాక్స్లో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం విజువల్స్ ఎమోషనల్ చేస్తాయి. మొత్తానికి వైఎస్ఆర్ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్కి ఈ సినిమా ఫుల్ ఫీస్ట్ అనే చెప్పుకోవాలి. సినిమాకి జీవ నటన, ఎమోషనల్ సీన్స్, డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది. యాత్ర 2 సినిమా మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. 84% ఆక్యుపెన్సీ కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. నైజాంలో అలాగే ఏపీలో ఈ సినిమాకి మంచి కలెక్షన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాలు, గుంటూరు, రాయలసీమ ప్రాంతంలో మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది. తొలి రోజు సుమారు 4 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు.